నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పదవి అనేది బాధ్యత, అలంకారం కాదు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే తెలంగాణకు లేకుండా చేసిన 2 రాష్ట్రాలు ఎడగొట్టి ఆయన పోయి ఆంధ్రాలో పరిపాలన చేస్తాడు. ఏ ఉపయోగం? మన తెలంగాణకు రావాలి ఆయన పవన్ కళ్యాణ్. ఆ ఒక్క దేశానికే కాదు, ధర్మమూర్తి అయినప్పుడు మన తెలంగాణకు కూడా వచ్చి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఎవరికన్నా వచ్చింది అసలు? ఆ పేరు ఎవరికి రాలేదు. ఆయనకి నేను ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, నేనే ముఖ్యమంత్రి గాని ఇప్పుడు ఎంతమంది అసలు ఆ డిప్యూటీ సీఎం అంటే ఎందుకు కూడా నాకు తెలియదు. ఈసారి వచ్చి నాకు మోగుతుంటే డిప్యూటీ సీఎం అంటే ఎట్టుంటాడా అనుకుంటా. ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టే పరిపాలన చేస్తుండే. అవతల వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు, మనం ఎంత దరిద్రులమైన మన తెలంగాణకు లేకుండా. డిప్యూటీ సీఎం పదవి అనేది అసలు రాజ్యాంగబద్ధమే కాదన్నారు. అది పక్కన పెడదాం. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు తీసుకున్నాడు, ఏమీ తెలీదు, అనుభవం లేదు కాబట్టి తీసుకున్నాళ్లే అన్నారు. అది కూడా పక్కన పెడదాం. అసలు సరిగ్గా చదువుకోలే, ఏం తెలిసి ఇతనికి అని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది తీసుకున్నారు, ఏం తెలుసులే అన్నారు. అది కూడా పక్కన పెడదాం. ఇవన్నీ పక్కన పెడితే అందరి టార్గెట్ ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతేకాదు అతని కింద ఉన్న 21 ఎమ్మెల్యేలు, అతని కింద మీన్స్ జనసేన పార్టీలో ఉన్న 21 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళందరి టార్గెట్ ఏదో ఒక రకంగా ఇరికించడానికి చూస్తారు. అయితే ఈ ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేశారు అంటే అందరికీ ఒక మాట చెప్పడం మొదలు పెట్టారు. పదవి అనేది బాధ్యతతో కూడుకున్న పని, అలంకారం కాదు అన్నట్టుగా. అయితే ఈ టాపిక్ ఈరోజు ఎందుకు తీసుకొని చెప్తున్నాము అంటే 3000 మందితో పదవి బాధ్యత కార్యక్రమాన్ని ఈ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షన నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే జనసేన నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారికి అధ్యక్షులు దిశానిర్దేశం చేయనున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటూ దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాదు ఇప్పుడు నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళకి అనుభవం ఉండొచ్చు, లేకుండా పోవచ్చు. మరి అటువంటి అనుభవం లేని వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద అయితే ఆయన ఈ రోజు సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ పిఎస్సి చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినట్టుగా ఉంది, అది ప్రోగ్రామ్ జరుగుతోంది. 3000 మందితో కలిసి ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో జనసేన పక్షాన నామినేటెడ్ పదవులు పొందిన వారితో పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు సమావేశం అవుతున్నారు. సమావేశం అవుతున్న కార్యక్రమం కూడా జరుగుతోంది ప్రెసెంట్. అయితే వాళ్ళకి ఏ విధంగా దిశానిర్దేశం చేయనున్నారు ఏంటి అనే దాని మీద చాలా మంది చర్చించుకుంటున్నారు. మొన్న కూడా ఫేస్ టు ఫేస్ కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఏంటంటే పదవుల కోసమో, డబ్బు కోసమో, లేకపోతే రాజకీయాల కోసం వాళ్ళు రాలేదు. ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడితే చాలు, ఆయనతో షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అన్న ఉద్దేశంతో, ఆయన అభిమానంతో కూడా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఒక మాట మంతి పలకరింపు అంటే మాట మంతి అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారులకు, ఉద్యోగులకు ఏ విధంగా కల్పించారో అలాగే ఎమ్మెల్యేలతో కూడా అలా మాట మంత్రి నిర్వహిస్తే అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళలో కూడా ఒక రకమైన ఉత్తేజం కలిగి, అరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాతో మాట్లాడారు, మేము ఆయనతో మాట్లాడాం, మా బాధలన్నీ ఆయనకు చెప్పుకున్నాం, ఆయన మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్న ఉద్దేశం వాళ్ళలో పెరిగి కూడా వాళ్ళు యాక్టివ్ గా పనిచేయటానికి దోహదపడుతుందని చాలా మంది అనుకుంటున్నారు. అదే ఉద్దేశంతో ఒకళ్ళిద్దరైతే ఆ మధ్య విమర్శించారు కూడా, పవన్ కళ్యాణ్ ఎంతసేపు అప్పర్ లెవెల్లో పనిచేసుకుంటూ వెళ్తున్నారు, పరిపాలన అనుకుంటూ గ్రౌండ్ లెవెల్లో వదిలేశారు అని. అది ఆయనకు చేరిందో ఏమో గానీ ఎవరైనా విమర్శిస్తే నెగిటివ్ గా తీసుకుంటారు. కానీ ఆయన నెగిటివ్ గా తీసుకోకుండా ఆ విమర్శను ఏం చేశారంటే పాజిటివ్ గా మార్చుకొని ఆ ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఫేస్ టు ఫేస్ వాళ్ళతో మాట్లాడి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఇది జరుగుతోంది ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అప్పచెప్పిన పనులు ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈ నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళతో కూడా ఈ రోజు సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చాలా మంది అనుకునే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ అంత సమయం తీసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇలా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అంటే ఏదో జరగబోతోంది, ఏదో ఒక రకంగా ఆయన అంత టైం కేటాయిస్తున్నారంటే ఏదో దిశానిర్దేశం సీరియస్ గా చేయబోతున్నారు అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ పవన్ కళ్యాణ్ కాబట్టి అది వ్యక్తిగత విమర్శలు కావచ్చు, చేసే పనుల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన అయితే తట్టుకొని నిలబడగలరు. ఎందుకంటే ఆయన 10
సంవత్సరాలు ఎన్నో దెబ్బలు తిని ఈ స్థాయిలో ఉన్నారు. మరి మిగతా వాళ్ళు కూడా అదే విధంగా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి వాళ్ళ మీద చెడ్డ పేరు వచ్చినా నేను సహించేది లేదు. ఏదో పదవి వచ్చింది కదా ఇష్టరాజ్యంగా చేద్దాము అంటే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ వేరే వాళ్ళు కాదు ఉంది, అక్కడ ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ ఉద్దేశంతో మీరు ఏం పని చేసినా ఆలోచించుకొని చెయ్యండి. మీరు ఎందుకంటే చిన్న తప్పును అయితే నేను సహించను, నా వైపు ఎవరైనా వేలు పెట్టి చూపిస్తే జరిగే నష్టం మామూలుగా ఉండదు. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళందరూ కూడా బాధ్యతతో పనిచేయండి, ప్రజలకి భరోసా ఇవ్వండి. మేమున్నాము, జనసేన తరపున మేమున్నాము, మీకు సపోర్ట్ ఉంటాము అన్న ఉద్దేశంతో మీరు పనిచేయండి. అంతేగాని ఎటువంటి దౌర్జన్యాలకు అక్రమాలకు నెక్స్ట్ ఏంటి డబ్బు సంపాదించడానికి కానీ లేకపోతే ఎటువంటి విషయాల్లో కానీ ఇరుక్కోవడానికి లేకపోతే అటువంటి వాటికి సాహసం చెయ్యొద్దు. ఎందుకంటే నేను చిన్న తప్పును కూడా కాయను. కాబట్టి చాలా బాధ్యతగా మీకు నేను పోస్టులు ఇచ్చాను కాబట్టి చాలా బాధ్యతగా వ్యవహరించండి అంటూ ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే ఏ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళాలి, ఏ విధంగా జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి మనం పనిచేసుకుంటూ రావాలి, బలోపేతం చేసుకుంటూ రావాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు సమీక్షా సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. మనం కూడా ఏ విషయాల మీద చేస్తున్నారు ఏంటి అనేది తెలియాలంటే సాయంత్రం వరకు అయితే తప్పకుండా వెయిట్ చేయాల్సిందే.